కూడా అక్కడ అంత దూరం వెళ్ళిందంట చేపలు తీసుకురావడానికి. అసలు ఆయన వచ్చిన తర్వాత ఆయన సంగతి చెప్పాలండి. వచ్చినట్టుండండి, కార్ సౌండ్ అవుతుంది, వెళ్ళి చూసేస్తాను, వెళ్ళి రావాలి. అసలు ఆయన సంగతి చెప్పాలి. ఇవాళ వెళ్తాను కదా, ఖచ్చితంగా వెళ్తాను. చేపలకి వెళ్ళి కనుక చేపలకి వెళ్ళి ఏ ఊరు వెళ్ళొచ్చారు ఇప్పుడు మీరు? మూతేల సైడ్ అంటే అది ఎక్కడ? మూతేల సైడ్ అంటే అది ఎక్కడ? మూతేల అంటే ఆంధ్ర సైడ్. ఆంధ్ర సైడ్ వెళ్ళారా మీరు? పులిచెంతల డ్యామ్ కాడికి పోయాము. అవునా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎన్ని అంటే పోవటం 70 కిలోమీటర్లు దాకా వచ్చింది. పోవటం 70, రావటం 70, 140 కిలోమీటర్లు. 140 కిలోమీటర్లు పోయి నువ్వు ఇంత చిన్న చేపలు తీసుకొచ్చినవా? అక్కడ పడమ నేనేం చేయను. మరి నువ్వు మార్నింగ్ పెద్ద పెద్ద చేపలు పడతానే, అక్కడికి వెళ్ళి తీసుకొస్తా అని 6ంటికి వెళ్ళి నువ్వుగా వెళ్ళిన కానీ అందరూ పడ్డాయి అంటే పర్లేదు. మరి మాకు మేమేం చేయము, పరందరూ మేమేం చేయం. మరి నువ్వు వెళ్ళినందుకు ఖర్చు ఎంత అయింది ఏంటి? ఖర్చు కారులో 1000 రూపాయలు డీజిల్ పంపించా, మాకు ఒక 500 ఖర్చు అయింది. 1500 అయింది మొత్తం. 1500 అయినాయా? అదే 1500 పెడితే మంచిగా ఏడే పెద్ద పెద్ద చేపలు వస్తాయి కదా. నువ్వు చిన్న చేపలు తీసుకొని వచ్చి నువ్వు అలిసిపోయిను, కారు డీజిల్ ఖర్చు అయింది, నీ పక్కన వచ్చిన వాళ్ళకి ఖర్చు అయింది కదా. అయితే అన్ని ఖర్చులు లెక్కేసుకుంటే ఒక్కోసారి పనులు నడవు. అసలు ఇల్లు ఏముంది అసలు? ఇది చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చును. చిన్న చిన్న పిల్లలు పడితే మరి అక్కడ పడను నేనేం చేయను. అట్లా పోయిను, సరదాగా పోయిను, ఆయన కాడికి వచ్చినాయి. మరి నువ్వు ఎప్పుడు వెళ్ళే కాడికి కాలవొడ్డుకి వెళ్ళొచ్చు కదా. కాలవొడ్లు బ్రిడ్జి పోతున్నారు, కొత్త బ్రిడ్జి పోతున్నారు కాలవొడ్లు, అక్కడ చేపలు. అవునా? ఆయన రోజు పోతున్నాను నేను. ఏమైనా ఎప్పుడు ఒకసారి ఇప్పుడు పోయిన ఇప్పుడు దగ్గర పోగా 5-6 నెలలు పైన. మరి ఈ మధ్యన వెళ్ళినప్పుడు అటు సైడే వెళ్ళినవుగా, అందుకే నేను అడుగుతున్నా. అటు సైడ్ వెళ్ళొచ్చు. వర్షాకాలం వచ్చినప్పుడు అయితే కాలవొడ్లు చేపలు ఉంటాయి కానీ ఇక్కడ ఇప్పుడు కాలవొడ్లో కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ ఏం నీళ్ళు లేవు. ఆయన చేపల మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ ఎందుకు అట్లా బాగాల్సి వచ్చింది, పోయినాం అంతే. మనసు బాగాలేదు పొద్దుగాల అట్లా పోయినాం. మరి ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తానా? ఫస్ట్ ఏం చేస్తాను? ఏం చేస్తున్నా కనపట్లేదా? పొట్టు గీరుతున్నా. పొట్టు గీరుతున్నావా? అంటే నాకు దాని గురించే తెలియదు అసలు, అది ఎలా చేయాలి ఏందని తెలియదు, అందుకే నిన్ను అడుగుతున్నా నేను. సరే ఇదే పొట్టు గీయటం, పొట్టు గీకిన తర్వాత కట్ చేయటం, ఇంకేమన్నా దీంతో చేసే పని. మరి ఇప్పుడు దీన్ని ఫ్రైకా కర్రీకా ఏం చేయాలని ఆలోచన నీకు? ఫ్రైలే పర్లేదు, కర్రీ ఏం లేదు. ఫ్రై ఎందుకు నీకు? 4 చేపలు ఫ్రై ఏమన్నారా? కర్రీనే. కర్రీయేనా? ఈ పిల్లగాళ్ళు అయితే ఈ చేపల కోసం నిద్ర పోకోకుండా అన్నాలు తినకోకుండా చేపలను చూస్తున్నారు. ఈ చేపలు ఎలా చేస్తుండో వాళ్ళ డాడీ అని చూస్తున్నారు. బేబీ పండు ఏం చూస్తున్నావు? బేబీ ఏం చేస్తున్నావు? నిద్ర బాగొచ్చు కదా నువ్వు. ఏం చేస్తున్నావు పండు? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇప్పుడు పండుకోవచ్చు కదా. డాడీ చేపలు తెచ్చిందని చూస్తున్నావా? అవునా? క్లీన్ చేయటం చూస్తున్నావు. ఎలా క్లీన్ చేస్తాడు డాడీ అని? రుద్దుతుండా? అవునా?
సాల్ట్ వేసి శుభ్రంగా కడిగితే ఇక రెడీ అయిపోయినట్టే. చేపలు కడగటం అయితే రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి మనం బండ మీద శుభ్రం చేసుకోవాలండి. అన్న జిగుడు గిట్లా ఉంటే అంతా ఉప్పు వేసాం కదా, మంచిగా ఫ్రెష్గా అయిపోతాయండి. అందుకే నేను రాకి చూపి నాన్న డాడీకి మంచిగా. ఇగో ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. చూడండి మంచిగా క్లీన్ అయిపోయినాయండి. ఇలా మనం గిన్నెలోకి వేసుకోవాలండి. క్లీన్ అయిపోయినాయండి. గిన్నెలోకి వేసుకొని కొంచెం ఇంట్లోని ఫ్రెష్ వాటర్ పోసి ఉప్పు గల్లేసి ఉంచుకుంటే మంచిగా ఉంటాయండి. స్మెల్ రాకోకుండా ఉంటుంది. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఇంట్లో ఉన్న వాటరే పోయాలండి. మనం తాగే వాటర్ పోసుకోవాలి, ఫ్రెష్ వాటరు. కొంచెం అంతా సాల్ట్ వేస్తున్నాను. చేపలు ఇప్పుడు ఎలా చేయాలో, కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చేపలు అయితే మంచిగా శుభ్రం చేసింది మా వారైతే. ఏం శుభ్రం చేసేదైతే ఏమీ లేదు, నీట్గా ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఇక వాటర్లో ఇలా ఉన్నాయి కదండి. తర్వాత గిన్నెలోకి తీసుకుంటాను. స్టవ్ ముట్టించుకొని మనం ఇలా ఆనియన్స్ ఇలా కాల్చుకోవాలండి. ఆనియన్స్ ఇలా కాలిస్తే మంచి గ్రేవీ అన్నది వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి ఈ కలర్ వచ్చేలాగా ఇలా చేసుకోవాలి. నాకైతే ఇది అయిపోయిందండి, చేయటం కాలవటం అయిందండి. మసాలా కోసం రెడీ చేద్దామండి. ముందర అయితే ధనియాలు వేస్తున్నాను, మెంతులు వేస్తాను, కొంచెం అంతా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా ఇలా ఏగేలాగా చూసుకోవాలండి. ఏగాయండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేసుకున్నామండి. ఎల్లిపాయలు కూడా చూడండి, ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఒక 10 ఉంటాయండి ఎల్లిపాయలు అయితే, ఒలిసి పెట్టాను. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందాలు కాల్చుకొని పెట్టుకున్న ఈ ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు చూడండి పేస్ట్ లాగా చేసేసానండి. నేను కొంచెమే చేసుకున్నానండి, ఎందుకంటే తాలింపులోని ఆనియన్స్ వేస్తానని కొంచెమే చేశానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నానండి, తాలింపు చేస్తున్నాను. ఇప్పుడు 2 చిట్ల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ మస్తు ఉంటుందండి, అందుకే వేస్తున్నాను. ముందు అయితే మిర్చి వేసానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి మనం. పసుపు వేస్తున్నానండి, 2 స్పూన్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నా. 2 స్పూన్స్ ఎందుకు వేసానంటే మేము ఎక్కువ వండుకుంటున్నామని వేస్తున్నాను. కొంచెం తక్కువ వండుకునే వాళ్ళు 1 స్పూన్ సరిపోయిద్దండి. అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. మంచిగా అల్లం పేస్ట్ మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలండి. అంటే మరీ ఎక్కువేం కాదు, కొంచెం లైట్గా రావాలి, మంచిగా స్మెల్ వస్తుంది, అందుకేనండి. ఇందాక ఉల్లిగడ్డలు కాల్చి మంచిగా ఈ మిక్సీ పట్టానండి, టేస్ట్ కోసము బాగుంటుందండి. ఇలా చేసుకుంటే గ్రేవీ వచ్చిద్దని తాలింపులోనే వేసుకుంటున్నాను. ఈరోజు అయితే మా అత్తయ్య చేపల కర్రీ చేస్తుంది. ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. అసలు చాలా బాగా చేసిద్దండి. ఇవ్వండి చూడండి, చేపలు ఇలా ఒక్కొక్కటే వేసుకోవాలండి. మొత్తం ఒక్కసారి వేయకూడదండి, ఒక్కొక్కటి వేసుకొని ఈ అల్లం పేస్ట్లో మంచిగా మగ్గాలండి. అంటే ఇలా మగ్గటం వల్ల నీసు వాసన అన్నది రాకోకుండా, స్మెల్ రాకోకుండా ఉంటుందని ఇలా మగ్గనిస్తున్నానండి నేనైతే.
ఇక చూడండి, ఒక్కొక్కటిగా తీసి ఇలా మనం మంచిగా అల్లం పేస్ట్ పట్టేలాగా ఇలా తిప్పుకోవాలండి. మరీ ఎక్కువ తిప్పినా కానీ అది ఊడిపోతూ ఉంటాయండి. లైట్గా తిప్పుకోవాలి ఇలా. ఏంది మీ అబ్బాయి ఇలా 140 కిలోమీటర్లు వెళ్ళి ఈ చేపలు తీసుకొచ్చిండు. ఇప్పుడు నువ్వు వీటిని ఫ్రై చేస్తున్నావు. వద్దు అనగా అంత దూరం వెళ్ళి చేసుకొచ్చిండు. టమాటాలు 2 తీసుకున్నానండి. వీటిని మంచిగా సన్నగా కట్ చేసి దీంట్లో చింతపండు వేసి పులుసులాగా మొత్తం విసుక్కోవాలండి. అలా అంటే గ్రేవీ వచ్చిద్దండి. చూడండి, నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను దీన్ని. చూడండి, మంచిగా ఇలా మగ్గేసేయండి. సాల్ట్ వేస్తున్నానండి. చూడండి, ఇలా వేసాను, సాల్ట్ వేసాను. ఇది గ్రేవీ రావటానికి సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తున్నానండి. కారం 3 స్పూన్లు వేస్తున్నానండి. మొత్తానికైతే ఈరోజు మా అత్తయ్య వంట చేస్తుంది. మా ఫ్రిడ్జ్ అయితే ఇది ఎల్జీ కంపెనీ అండి. చాలా బాగుంటుంది, మంచిగా ఉంది. 5 సంవత్సరాలు దాటిందండి. 5 సంవత్సరాలు అయితే కాదు,